వెంకోస తీర్థయాత్రలు ఇలా ఉండగా వెంకోస మహారాజ్ కాశీయాత్రకై బయలుదేరారు. ఒక మేనాలో ప్రయాణిస్తూ మధ్య గ్రామాలలో మజిలీ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న గ్రామం వచ్చింది. ఆ ఊరికి బయట మైదానంలో ఒక పెద్ద మహల్ వంటి భవంతి ఉన్నది. ఆ గ్రామస్తులు వెంకూసాను ఆ పెద్ద మహల్కు తీసుకువెళ్ళి గొప్ప విందు చేశారు. కానీ అది వెంకోసా మహారాజ్ను పరీక్షించటానికే. ఎందుకంటే ఆ పాడుబడిపోయిన రాజమహల్లో పెద్ద బ్రహ్మరాక్షసి పిశాచం ఉండేది. ఎవరైనా రాత్రి తెలియక ఆ భవంతిలో పడుకొని నిద్రపోతే తెల్లవారితే వారి ఎముకలే మిగిలి ఉండేవి. ఏమీ తెలియని వాడి వలె వెంకూస విందు భోజనం ముగించి తన అలవాటు ప్రకారం శ్రీనివాస ప్రభు కీర్తన చేసి ఆ భవంతిలోనే నిద్రపోయాడు. పిశాచం దాని తాండవం అర్ధరాత్రి దాటగానే పెద్ద అరుపులు కేకలు దద్దరిల్లిపోయేలాగా వినిపిస్తే లేచి చూడగా ఒక భయంకరమైన రాక్షసి వెంకూసా ముందు నిలబడి నాలుక చాపి గోళ్లు చూపిస్తూ వికృతంగా అరుస్తూ ప్రళయతాండవం చేయసాగింది. కానీ వెంకూసా ఏమాత్రం చెక్కు చెదరలేదు. చిరునవ్వుతో ఆ పిశాచం వేసే వింత వేషాలు చూస్తూ వినోదించసాగాడు. ఆ భూతం తన కోరలు చాపి నాలుక చాపి భయపెడుతూ ఎన్ని రంకెలు వేసినా వెంకూసాను సమీపించడానికి ప్రయత్నించగానే అది వెనక్కు తగ్గి దూరంగా వెళ్ళి పడేది. చివరకు ఆ భూతం వెంకూసాను గుడ్లెర్ర చేసి చూస్తూ, నువ్వు నా భవంతిలోకి ఎందుకు ప్రవేశించావు? నా స్థానంలో అనుమతి లేకుండా ప్రవేశించటానికి నీకెంత ధైర్యం అంటూ మీదకు ఉరకపోయింది. వెంకూసా చిరునవ్వుతో, ఇది ఎవరిల్లు? నీదేమిటి? ఈ గోడల మీద ఇటుకల మీద ఎక్కడా రాసిలేదే. ఇది నీళ్ళెలా అవుతుంది? నీ కోరికలే ఈ ఇంటికి నిన్నెలా భూతంలా కట్టిపడేశాయి. ఇదే నీ ఈ దుస్థితి కారణము. నీ సద్గతి లభించటానికి ఇదే అడ్డం అన్నాడు. దానికి బ్రహ్మరాక్షసుడు రంకెలు వేస్తూ వెంకూసాను కబలించాలని చూశాడు. అందరికీ చేసినట్లే ఇలాగా కొంతసేపు వినోదం చూసిన తర్వాత వెంకూస తన పూజా మందిరంలోని నారసింహశాల గ్రామంపై తీర్థం తీసి ఆ భూతంపై చిలకరించాడు. ఆశ్చర్యం, మరుక్షణమే ఆ భూతం యొక్క వికృతాకారం భస్మమై అక్కడో స్థూలకాయుడైన కోమటి రూపంలో మారిపోయాడు. దానితో అతడి చెడు కర్మ భస్మం కాగా తన గత జన్మ గుర్తుకు వచ్చి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వెంకూసాను చూసి గొల్లు గొల్లు